ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం తీసుకొచ్చినటువంటి ఈ చక్కటి సందేశాన్ని వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా అండి. అయితే బాబా గారు మనతో ఏం చెబుతున్నారో తెలుసా? బిడ్డ, ఇన్ని రోజుల నీ కష్టాలకు అంతం ఇదే తల్లి. కాదు అన్నా సరే తప్పకుండా నువ్వు ఇది వినాలి. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే పూర్తిగా విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చానమ్మా. ఈ వార్తను వినాలి అని నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు తల్లి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విను. గందరగోళంగా ఉన్న నీకు, నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నా బంగారు బిడ్డవి. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావమ్మా? నీ మనసు ఎందుకు తల్లి అంత అలజడిగా ఉంది? సరే బిడ్డ, ఇక నా కోపాలన్నీ కూడా పక్కన పెట్టు. నీ బాబా చెప్పేది విను. నీ కోసం మాత్రమే ఇది. తల్లి, నేను నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. నేను ఎప్పుడూ కూడా నీ క్షేమమే కోరుకుంటాను. నా బిడ్డగా స్వీకరించిన నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూనే ఉంటాను. అందులో ఎలాంటి మార్పు ఉండదమ్మా. అర్థమైందా? అయితే బాబా, నేను మీ బిడ్డనే కదా, మరి కష్టాలు నాకే ఎందుకు తండ్రి? నాకేం కావాలో మీకు తెలుసు కదా బాబా. అది అలానే మీరు నాకు ఇవ్వచ్చు కదా. నన్నెందుకు ఇంతలా ఏడిపిస్తూ ఉన్నారు, ఎంత కష్టపెడుతూ ఉన్నారు తండ్రి అని అడుగుతున్నావు కదా. బిడ్డ, నేను నిన్ను సిద్ధం చేస్తూ ఉన్నాను, కష్టపెట్టడం లేదు. నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా సరే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనేదే నా ఆలోచన. నువ్వు అంత ఎత్తుకి ఎదిగావని అహంకారం, గర్వం నీకు ఉండకూడదమ్మా. అలానే ఇతరులను చులకనగా చూడకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నువ్వు గడిపిన కాలాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదు. నువ్వు గొప్పగా బ్రతికినా లేదా సాధారణంగా బ్రతికినా సరే దాని వలన నువ్వు పడ్డ కష్టమంతా గుర్తించుకోవాలి. గతాన్ని మరువకూడదు. నువ్వు నా ఈ మాటలు గుర్తించుకో బిడ్డ. అప్పుడే ఆ భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ పైనే ఉంచుతారు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా నీ మంచికే అని తెలుసుకో. ప్రశాంతంగా ఉండు. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా జీవించగలవు. జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకొక పాఠం నేర్చుకోవాల్సి ఉంటుందమ్మా. ఒక కొత్త అనుభవం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు నేర్చుకుని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. ఏం జరిగినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం నీకు రావాలి. నీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి నేనున్నాను కదా బిడ్డ. నాపై నమ్మకం ఉంటే నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా.
నువ్వు అందరితో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతావు. అలా మాట్లాడటం వలన నీకు కొందరు దూరం అవుతూ ఉన్నారు కదా. దిగులు పడకు. అతి త్వరలోనే వారు నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకుని నీ దగ్గరకు వస్తారు బిడ్డ. ఎవరో ఏదో అన్నారని నీ నిజాయితీని నువ్వు వదులుకోవద్దు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసిన వారికి నీ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదమ్మా. అలాంటి వారికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో నిన్ను వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు బిడ్డ. నీ నిర్ణయాలు నీ సొంతం. ఈ లోకంలో సిరి సంపదలు ఉన్నవారంతా శ్రీమంతులు కాలేరు. పూరి గుడిసెలో ఉంటూ ఆపదా అన్నవారికి సాయం చేసేవారే అసలైన శ్రీమంతులని గుర్తించుకో. అలాంటి మనస్తత్వం నీలో కూడా ఉండేలా చూసుకో. నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలమ్మా. ఒకరికి సాయం చేసేవారిని భగవంతుడు ఎప్పుడూ చల్లగా చూస్తారు. నువ్వు మంచి చెప్పినా అందులో చెడు వెతికేవారు నీకు అవసరం లేదు. నీకొక విషయం చెప్పనా? నిన్ను, నీ పరిస్థితిని చూసి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారికి తప్పకుండా ఏదో ఒకరోజు ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఇది అక్షర సత్యం. కాబట్టి నువ్వు ఎవ్వరిని హేళన చేయవద్దు. ఎవ్వరి పాపకర్మలు నువ్వు మూటగట్టుకోవద్దు. కేవలం నీ బాబాపై నమ్మకం ఉంచి నీ జీవితాన్ని నీ బాబా సరిదిద్దుతారనేటువంటి నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంత చక్కటి సందేశం చెప్పారు. బాబాగారు మొదటి నుంచి ప్రతి ఒక్క సందేశంలో కూడా తన బిడ్డలను ఎప్పుడూ నమ్మకంతో ఉండమ్మా, మంచిగా ఆలోచిస్తూ ఉండి నీకు మంచే జరుగుతుంది, ఇప్పుడు చెడు ఆలోచనలు చేయవద్దు బిడ్డ అని చెబుతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే, మనం ఎప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉంటామో మనకు తెలియకుండానే మన జీవితం ఆ మంచిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అదృష్టంలోకి అడుగు పెట్టేస్తుంది. మనకు తెలియకుండానే ఇది జరిగిపోతుంది. కానీ మనం దానిని పక్కన పెట్టి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటాం కదా. అలా బాధపడుతూ ఉంటే మన జీవితంలో ఇంకా ఇంకా చీకటి నిండిపోతుంది. అందుకే ఆ తండ్రి ఏది చెప్పినా సరే ఏది ఊరక చెప్పరు. బాబాగారు సంతోషంగా ఉండమంటున్నారు, శ్రద్ధాసబూరితో ఉండమంటున్నారు, నమ్మకాన్ని పెంచుకోమంటున్నారు అంటే దానికి గల కారణం, బలమైన కారణం ఏంటంటే ఇదే. మనకు తెలియకుండానే మన జీవితం అదృష్టం వైపు అడుగులు వేస్తుంది. అర్థమైంది కదా. ప్రతి ఒక్క బిడ్డకి ఆ తండ్రి తోడుంటారండి, అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ తండ్రి సంరక్షణలో ప్రశాంతంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని కోరుకుంటూ సెలవండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.